ప్రభుత్వ డబ్బుతోటి ఇప్పుడు అధికారిక కార్యక్రమం కలెక్టరేట్ భవన ప్రారంభం అధికారిక కార్యక్రమం, ముఖ్యమంత్రి గారు అధికారికంగా అక్కడికి పోతా ఉన్నారు. అదే కార్యక్రమంలో ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేయడం, దాని తర్వాత ఈ బహిరంగ సభకు పెడుతున్నటువంటి బహిరంగ సభ నిర్వహణ పెడుతున్నటువంటి ప్రభుత్వ ఖజానా నుంచి పోతున్నటువంటి డబ్బా లేకపోతే పార్టీ కార్యక్రమం, వీటిలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళు అటు పార్టీ కార్యక్రమంగా ఇటు ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం వల్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి మాట సరైనదేనా? ఇందులో అంటే వాస్తవాలు తెలుసుకోవాలంటే ఏ రకంగా అక్కడ పెడుతున్నటువంటి డబ్బు ప్రభుత్వానిగా పార్టీ దానిటువంటి విషయం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని రామ్మోహన్ రావు. అధికారిక కార్యక్రమాలలో పార్టీ ప్రచారం చేసుకోకూడదు, ప్రభుత్వ ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఈ పేరు మీద ఏం చేస్తున్నాడు, అధికారిక కార్యక్రమం పార్టీ ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు మీరు ప్రసాదరావు గారు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే క్యాబినెట్ మీటింగ్ అఫీషియల్ గా జరగగానే అధికారులను బయటకు పంపించేసి ఆ మంత్రులు వీళ్ళు కూర్చుంటారు, ప్రైవేట్ గా మాట్లాడుకుంటారు, ఆ వేదికను ఉపయోగించుకుంటారు. అంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాన్ని మనం ఎందుకంటే అధికారుల సమక్షంలో ఈ రాజకీయంగా వాళ్ళు ఇవన్నీ బయట పెట్టడం ఇష్టం లేదు. క్యాబినెట్ మీటింగ్ తర్వాత అధికారులను బయటకు పంపిస్తారు, తర్వాత కానీ ఇవాళ అధికారిక సమావేశాల్లోని డైరెక్ట్ గా ఏది మాట్లాడే సంస్కృతి కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కార్యక్రమాలు కాకుండా ఉదాహరణకు నిన్న మొన్న అమిత్ షా నడ్డా కానీ పార్టీ కార్యక్రమాలకు వచ్చారు. వాళ్ళు హోంమంత్రిగా రాలేదు, ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు ప్రజలు విపక్షాలను విమర్శించారు. కానీ కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్న అంటే గతంలో రైల్వే ప్రారంభోత్సవం హైదరాబాద్ స్టేషన్ ఆధునీకరణలో కేసీఆర్ గారు కుర్చీ వేశారు పక్కనే, కానీ మోడీ గారు కూడా కొంచెం నుంచి మాట్లాడారు, రాజకీయ ప్రసంగం మాట్లాడారు అధికార సభ. అది వాళ్ళే కాదు, ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఇటీవల ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవన్నీ కూడా ప్రగతి భవన్ ఫామ్ హౌస్ వెళ్తున్నారు. ఎన్నికలు మొదలైనట్టు లెక్క ఇప్పటికీ 6 కలెక్టరేట్లను ప్రారంభించారు, ఇంకో 2 ప్రారంభించాల్సి ఉన్నది. ఈ 6 కలెక్టరేట్ల ప్రారంభోత్సవ సభల్లో కూడా అధికారుల సాక్షిగా అధికారులు పక్కనే కూర్చుంటారు కలెక్టర్ గారితో సహా. ఏం చెప్పాలి వాళ్ళు, ఈ అధికార వికేంద్రీకరణ ఏంది, 33 జిల్లాలు ఎందుకు చేశాము, ఈ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి ఏంది, ధరణిలో జరుగుతున్న పొరపాట్లు ఏంది, దాన్ని ఎట్లా సవరిస్తాం, ప్రభుత్వ కార్యక్రమంగా జరిపితే బాగుంటది. అధికారులతో సమాధానం కూడా చెప్పారు. కానీ దీన్ని కేవలం ప్రతిపక్షాలను విమర్శించడానికి సన్నాసులు రకరకాలుగా మాటలు ఈటలు వదులుతూ ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఏది పడితే అది మాట్లాడడం సరైనది కాదు. అధికారిక సభ పార్టీ సభ పార్టీ అంటే అధికార ప్రభుత్వానికి పార్టీకి సన్నద్ధ ఉంది. ఇవాళ కేసీఆర్ గారు దాన్ని చెరిపేశారని నేను అంటున్నాను. సరైనది కాదు. ప్రభుత్వ ఖర్చు అంటే ప్రజల ఖర్చే కదా, మన డబ్బుతోనే సభలు పెట్టి మరి ఈ రకంగా పార్టీ కోసం వినియోగించడం సరికాదు. అట్లాగే అడ్వర్టైజ్మెంట్ కూడా ప్రసాదరావు గారు మన తెలంగాణ ప్రభుత్వమే కాదు, మనకు పంజాబ్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు చాలా వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ మన పత్రికలో వస్తుంటాయి. మహారాష్ట్రలో చేసే కార్యక్రమాలు తెలంగాణ పత్రికలో ఎందుకు వస్తున్నాయి? స్పష్టంగా ఈ ప్రకటనల పేరు మీద కోట్లాది రూపాయలు, 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు వినియోగం చేసుకోవాలి. ఒక మార్గదర్శకత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా కూడా. ఏ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం ఆ రాష్ట్ర పత్రికలకు మాత్రమే పరిమితం చేయాలి. లేకపోతే ఏంటంటే వీళ్ళ మన భారత రాష్ట్రపతి పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా తన ప్రభ విస్తరించుకోవడానికి అన్ని రాష్ట్రాల్లో ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఇది ఒకటే పార్టీ కాదు, నేను అందరినీ అంటున్నాను. మిగతా రాష్ట్రం కూడా ప్రభుత్వాల్లో ఉన్న పార్టీలు, అది బీజేపీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏదైనా సరే తమిళనాడు పత్రికల ప్రకటనలు మన దగ్గర వస్తున్నాయి. అందుకనే ఒక నియంత్రణ విధించాలి. ఇది కేంద్రము రాష్ట్రము ప్రభుత్వాలు ఆలోచన చేసి మన అందరి సలహా సూచనల మేరకు ఏ రాష్ట్రం ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మాత్రం ప్రకటనలు ఇచ్చుకోవాలి. అది పరిమితంగా ఇవ్వాలని చేయాలి. ఎన్నికల ముందు 6 నెలల ముందు అభివృద్ధి ప్రకటనలు మానేయాలని కూడా అని అంటున్నారు. అభివృద్ధి కోసం చేస్తున్న ప్రకటనలు ఏవైతున్నాయో ఒక ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్నికల కమిషన్ చేతులు మానేయాలంటున్నాను.